class social, chapter number 13, democratic and nationalist movements. Nationalist movements in 17th and 18th century. Thirteenth chapter name democratic and nationalist movements in 17th and 18th centuries. Present now you are in 21st century. Our lesson, our chapter 17th, 18th century chapters. Here Europe continent, I mean Europe లో ఉండేటువంటి some important democratic and nationalist movements మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంటే వరల్డ్ లో సో మెనీ మూమెంట్స్ వచ్చాయి. 17th centuryలో అండ్ 18th century, 17th 18th centuryలో 17th 18th century, 21st century में 2001 to 2100, 21st century. 17th में 1600 to 1700, 18th century 1700 to 1800. Okay, present our lesson democratic and nationalist movement chapter. 17వ శతాబ్దం 18వ శతాబ్దంలో మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ మూమెంట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటిలో సమ్ ఇంపార్టెంట్ మూమెంట్స్ మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ మూమెంట్ ఇంగ్లాండ్. England, the great movement or great revolutionist movement or a bloodless revolution. England movement ने the great revolution or a bloodless revolution. Bloodless revolution. A great revolution. 1688 మనకి ఇంగ్లాండ్, యూరోప్లోని ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్. ఇంగ్లాండ్కి 3 నేమ్స్ ఉంటాయి కదా, ఇంగ్లాండ్ అన్న, బ్రిటిష్ అన్న, లేదంటే కనుక యూకే అన్న ఉంటాయి, యునైటెడ్ కింగ్డమ్. ఇంగ్లాండ్లో ఒక రివల్యూషన్ వచ్చింది. మన ఇండియాలో ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏదైనా జరిగిందో ఇంగ్లాండ్లో కూడా ఒక గ్రేట్ రెవల్యూషన్ జరిగింది, ఒక మహావిప్లవం. ఇంగ్లీష్లో గ్రేట్ రెవల్యూషన్ అంటారు. ఇంకోటి ఏంటంటే బ్లడ్లెస్ రెవల్యూషన్, అంటే రక్తపాత రహిత విప్లవం. అంటే సింగిల్ డ్రాప్ బ్లడ్ కూడా భూమి మీద పడకుండా అక్కడ రెవల్యూషన్ వచ్చింది. అంటే ఈవెన్ సింగిల్ రివాల్వర్ నుంచి ఒక బుల్లెట్ కూడా రాకుండా బయటికి, లేదంటే ఒక రక్త పట్టు కూడా భూమి మీద పడకుండా అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. అందుకని దీన్ని హిస్టోరియన్స్ ఏమన్నారంటే బ్లడ్లెస్ రెవల్యూషన్, ఆ గ్రేట్ రెవల్యూషన్, ఆ గ్లోరియస్ రెవల్యూషన్ కూడా. దీనికి బ్లడ్లెస్ కంటే గ్లోరియస్ రెవల్యూషన్ ఈస్ కాల్డ్ గ్లోరియస్.
గ్లోరియస్ రెవల్యూషన్. ఇంగ్లాండ్లో జరిగిన రెవల్యూషన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంగ్లాండ్ని చాలా డైనాసిటీస్ రూల్ చేస్తుంది. మన ఇండియాలో కూడా అనేక రాజకుటుంబాలు, అనేక రాజవంశాలు పరిపాలన చేశారు. అక్కడ కూడా 16th centuryలో మనకి అండ్ 17th century వరకు కూడా అక్కడ ట్యూడర్స్ రూల్ చేశారు. ట్యూడర్ డైనాసిటీ, ట్యూడర్స్. ఇండియాలో మొఘల్స్, మౌర్యన్స్, పల్లవాస్, చాళుక్యాస్, విజయనగర, కాకతీయాస్ ఎలా ఉంటారో అక్కడ కూడా ట్యూడర్స్ డైనాసిటీ అనేది, ట్యూడర్ రాజవంశం. ట్యూడర్ డైనాసిటీలో కింగ్స్ చాలా ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు. హెన్రీ 7, హెన్రీ 8, చాలామంది గ్రేట్ కింగ్స్ ఉన్నారు. ట్యూడర్ రూలింగ్ అనేది గుడ్ రూలింగ్, గ్రేట్ కింగ్స్, ఇంపార్టెంట్ గుడ్ కింగ్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? ఈ ట్యూడర్ డైనాసిటీలో మనకి ఆల్రెడీ ఈ రాజులు లేదా ఈ రాజవంశము అక్కడ ఉండేటువంటి పబ్లిక్తో కానీ ఆల్రెడీ ఇంగ్లాండ్లో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అనే ఒక హౌస్ ఉంది. మన ఇండియాలో పార్లమెంట్ ఎలా ఉందని ఆ పార్లమెంట్ సపోర్ట్ ఈ ట్యూడర్ కింగ్స్ రూల్ చేసుకుంటారు. అంటే సపోర్టెడ్ బై ద పీపుల్, బై పీపుల్ సపోర్ట్ ఉండేవాళ్ళు. పార్లమెంట్ సపోర్ట్ ఉండేది. వీళ్ళు ట్యూడర్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది గుడ్ అడ్మినిస్ట్రేషన్గా రావాలి. ఆఫ్టర్ ట్యూడర్స్ అంటే ట్యూడర్ రాజవంశం తర్వాత మాకు ఇంకొక రాజవంశం వచ్చింది, ఇంకో డైనాసిటీ. దాని పేరు స్టూవర్ట్ డైనాసిటీ. స్టూవర్ట్ డైనాసిటీ. స్టూవర్ట్ డైనాసిటీ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టూవర్ట్ రాజవంశంలోనే రాజుల పరిపాలనలోనే ఇంగ్లాండ్లో రెవల్యూషన్ వచ్చింది. ట్యూడర్స్ కింగ్స్లో ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు. చార్లెస్ 1, చార్లెస్ 2, జేమ్స్ 1, జేమ్స్ 2 అనేవాళ్ళు. మరి ముఖ్యంగా స్టూవర్ట్ డైనాసిటీలో చార్లెస్ అనే అతను ఫేమస్. చార్లెస్ 1 చార్లెస్ 1 అడ్మినిస్ట్రేషన్. చార్లెస్ 1 అనేవాడు ఎప్పుడైతే ఇంగ్లాండ్కి రాజు అయ్యాడో, స్టూవర్ట్ డైనాసిటీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఏం జరిగిందంటే అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ అగెన్స్ట్ ద పీపుల్, అగెన్స్ట్ ద పార్లమెంట్. ఐ మీన్ సపోర్ట్ ద ఓల్డ్ రెజిమ్, సపోర్ట్ ద ఫ్యూడల్ లాస్, సపోర్ట్ ద చర్చ్, సపోర్ట్ ద క్లెర్జీమెన్స్, support the feudals. There is no support the people, support the parliament. ఏ మాత్రం చార్లెస్ 1 పీపుల్కి సపోర్ట్ ఉండేవాడు. ఎవరికి సపోర్ట్ ఉండేవాడు? ఫ్యూడల్స్, భూస్వాములకి, రాజవంశీ నోబిల్స్ అంటే రాజకుటుంబీయులకి, అదేవిధంగా ఓల్డ్ రెజిమ్ వాళ్ళ పాత పద్ధతులు రాజకుటుంబీకులకి సపోర్ట్గా ఉండటం, ప్రజలకి సపోర్ట్గా లేకపోవడం, భూస్వాములకు సపోర్ట్గా ఉండటం, అలా పార్లమెంట్కి సపోర్ట్ ఉండేవాడు. అలాగే పార్లమెంట్కి ట్యూడర్స్ సపోర్ట్ ఉండేవాడు. పార్లమెంట్ చెప్పినట్టు ఉండేవాడు. ఇతను పార్లమెంట్కి అగెన్స్ట్గా ఉన్నాడు చార్లెస్. ఐ మీన్ చార్లెస్ 1 ప్రిన్సిపల్స్, చార్లెస్ 1 అడ్మినిస్ట్రేషనే ఇంగ్లాండ్లో ఈ రెవల్యూషన్ రావడానికి కారణం. ఇంగ్లాండ్లో ఈ విప్లవం రావడానికి, మహావిప్లవం రావడానికి కారణులు చార్లెస్ పరిపాలన, ఇతని యొక్క విధానం, పాలసీస్. ఇతను ఏముండే పాలసీస్ అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఇతను ఫ్రీడమ్ ఇవ్వాలి. కంప్లీట్లీ మీడియా కంట్రోల్డ్ బై చార్లెస్ 1. ఆ టైంలోనే మరి రిలీజియన్లో అప్పుడు క్రిస్టియానిటీ ఉంది. రోమన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని 2 గ్రూప్స్ ఉండే క్రిస్టియానిటీ. ఈయన ఎప్పుడు రోమన్ క్యాథలిక్స్ సపోర్ట్ ఉంది. ఇంకా మీడియా సపోర్ట్ ఉండేవాడు కాదు. అలా పార్లమెంట్ని ఏమాత్రం కూడా సమస్య అంటే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేవాడు. పార్లమెంట్ సమావేశాలు
ఇతని టైంలో జరిగింది. వితౌట్ పార్లమెంట్ పర్మిషన్ చార్లెస్ వన్ సో మెనీ గ్రాంట్స్, సో మెనీ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు. పార్లమెంట్ సపోర్ట్తో వెళ్ళాలి ఎవరైనా ఏ రాజు. పార్లమెంట్ పర్మిషన్ లేకుండా, పార్లమెంట్తో సంబంధం లేకుండా ఇతర దేశాలకు యుద్ధాలు వేయటం, ట్యాక్స్ ఎక్కువగా వేయటం, ఇతర ఇష్టం వచ్చినట్టు అంటే ఒక ఆటోక్రాటిక్ రూల్, డిక్టేటర్ రూల్ చేశాడు. ఒక నియంతగా పరిపాలన చేసాడు చార్లెస్. ప్రజల్ని ఏం పట్టించుకోవాలి. మతాచారులకు సపోర్ట్ ఇచ్చాడు, రోమన్ క్యాథలిక్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ టైంలోనే సివిల్ వార్ జరిగింది. ఇతని టైంలో సివిల్ వార్ అంటే ద వార్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఇన్ ఏ కంట్రీ. ఇంగ్లాండ్లో రెండు గ్రూపుల మధ్య యుద్ధం కూడా జరిగింది చార్లెస్ వన్ టైం. ఏ గ్రూపులు అంటే కింగ్స్ సపోర్ట్ చేసే గ్రూపు, కింగ్స్కి అగరెస్ట్గా అంటే పార్లమెంట్ సపోర్ట్ గ్రూప్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్లో మనకి సివిల్ వార్ చాలా భయంకరంగా జరిగింది చార్లెస్ వన్ టైం. చార్లెస్ వన్ పార్లమెంట్ని సమావేశపరచాలి. ఆ సమావేశపరిచిన టైం ఏంటంటే 1640 to 1660, అంటే 20 years ఇతను పార్లమెంట్ని సమస్యలేదు. దీన్ని ఏమన్నా ఈ పీరియడ్ని లాంగ్ పార్లమెంట్ అంటారు. లాంగ్ అంటే పార్లమెంట్ అనేది 20 సంవత్సరాల పాటు సమావేశం అవ్వడం చేసేవాడు చార్లెస్. అలా పార్లమెంట్ ఎవ్రీ ఇయర్ ట్వైస్, 2 సార్లు 3 సార్లు సమావేశం అవుతుంది. కానీ పార్లమెంట్ 20 years ఇతను ఏం చేసి డిజాల్వ్ చేసి సమన్స్ చేయాలి. అందుకని ఈ పీరియడ్ ఏమన్నారంటే ఇట్ ఈజ్ లాంగ్ పార్లమెంట్. తర్వాత కొన్ని ట్యాక్సెస్ అట్లాగే ఎక్సెస్ ట్యాక్సెస్ వేయాలన్నా, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా పార్లమెంట్ పాస్ చేయాలి బిల్లు. అప్పుడు 1660లో పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తారు. అంటే పార్లమెంట్ సపోర్ట్ ఇవ్వాలి దాన్ని, అప్పుడే అది ఏ డెసిషన్ తీసుకోవాలి. మరి అవసరమైన 1660లో పార్లమెంట్ సమ్మిట్స్ జరిగింది. ఆ టైంలోనే చార్లెస్ వన్కి ఎగరెస్ట్గా పార్లమెంట్ కూడా ఉంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పరిపాలనా విధానంలో ప్రజలకు ఏమాత్రం కూడా సపోర్ట్ కలిగింది. ఎవరికైతే సపోర్ట్ ఉన్నాడంటే భూస్వాములకి, ధనవంతులకి, రాజకుటుంబాల వాళ్ళకి, మతాచారులకి, మరి ఈవెన్ మీడియా, అక్కడ ఉన్నటువంటి మీడియా అంటే తెలుసు కదా, ఆ రోజు ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్, వాటికి కూడా ఫ్రీడమ్ లేకుండా చేశారు. వాటికి ఫ్రీడమ్ లేకుండా చేయడం వల్ల చార్లెస్ అనేవాడు ఒక డిక్టేటర్గా, ఒక నియంత పరిపాలన. ఆ టైంలో ఇంటర్నల్ వార్ అంటే ఒక కోల్డ్ మనకి సివిల్ వార్ జరుగుతున్న టైం. సివిల్ వార్ జరుగుతున్న ఆల్రెడీ కంట్రీలో సివిల్ వార్. ఈ సివిల్ వార్లో ఏం జరిగిందంటే చార్లెస్ వారికి అగరెస్ట్గా ఈ పార్లమెంట్ సపోర్టర్స్, కింగ్ సపోర్టర్స్ మధ్య యుద్ధం. ద వార్ బిట్వీన్ టూ గ్రూప్స్, టూ పార్టీస్. ఇక్కడ 2 groups ఎవరు? కింగ్ సపోర్టర్స్, పార్లమెంట్ సపోర్టర్స్. 2 groups మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ వారు ఎట్లా జరిగిందంటే ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఏ బ్లడ్ ఇలాంటి వెస్సల్ ఫీస్, ఈవెన్ సింగిల్ షాట్ అంటే ఒక్క బుల్లెట్ కూడా బయట రాకుండా, ఒక రక్తం పట్టు కూడా భూమి మీద పడకుండా పీస్ఫుల్గా పవర్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే పవర్స్ మోనార్కీ నుంచి, మోనార్క్ అంటే కింగ్ రూల్, రాజు దగ్గర నుంచి అధికారాలు ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యి? పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ పార్లమెంట్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యో పార్లమెంట్కి మధ్య అండ్ మోనార్కీ రాజుకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో ఏమాత్రం కూడా అలజడులు జరగలేదు. అంటే మనుషులు చనిపోవాలి, ఒక రక్తం పొట్టు కూడా భూమి మీద పడాల, ఏ మనిషి చనిపోకుండా పవర్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది.
కంప్లీట్గా కొలాప్స్ అయింది. పార్లమెంట్కి పవర్స్ ఇచ్చేసింది. పార్లమెంట్ అయితే సుప్రీం అయిపోయింది. పార్లమెంట్ అంటే ఇట్ ఈస్ పీపుల్, ఇట్ ఈస్ పీపుల్ హౌస్. ఎప్పుడైతే జరిగిందో హిస్టరీలో చార్లెస్ మనని హ్యాంగింగ్ చేయడం, అతన్ని విధించి అనిపిస్తుంది. చార్లెస్ వన్ తదనంతరం చార్లెస్ యొక్క కుమార్తె ఆరెంజ్ మేరీ, చార్లెస్ వన్ కుమార్తె మేరీ, తన యొక్క అల్లుడు విలియం ఆఫ్ ఆరెంజ్ అతను ఇద్దరిని కలిసి ఏం చేస్తారంటే ఈ ఇంగ్లాండ్కి రాజుగా రాయడానికి కూర్చోండి. అయితే వాళ్ళు నామినల్ పవర్స్, అంటే నామినల్ అంటే పవర్స్ ఏమి ఉండవు. పవర్స్ అని అవతలకు వచ్చేసి పార్లమెంట్ చేతిలో వచ్చింది. రియల్ పవర్స్ పార్లమెంట్ చేతిలో ఉన్నాయి. ఓన్లీ నామినల్ పవర్స్ ఆ రాజు క్రౌన్ దగ్గర. ఇప్పుడు కూడా మనకి బ్రిటిష్ రాణి ఉంది. ఆ బ్రిటిష్ రాణి ఎవరు? ఎలిజబెత్ II. ఎవరు ఎలిజబెత్ II అంటే ఆ జేమ్స్ II ఆరెంజ్, మనం విలియం ఆఫ్ ఆరెంజ్ ఆ చెప్పే కదా, వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ఆ స్త్రీ అన్నమాట, వంశీకురాలు. ఆ కుటుంబం వంశపారంపర్యంగా వస్తున్నటువంటి రాజ కుటుంబాలు. అందుకని వాళ్ళకి ఇప్పుడు కూడా బ్రిటిషర్స్ కింగ్ రూల్ అంటే కింగ్స్ కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి పవర్స్ ఉండవు. పవర్స్ అంతా చేతిలో ఉండే పార్లమెంట్ అన్న ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అధికారాలు లేకుండా ఒకప్పుడు అధికారాలన్నీ రాజుల చేతిలో ఉండే, పార్లమెంట్ నామినల్గా ఉండే. ఎప్పుడైతే రాజు ఓడిపోయాడో ఆ వార్ జరిగింది. ఆ వార్ని గ్లోరియస్ రెవల్యూషన్, బ్లడ్లెస్ రెవల్యూషన్, ద గ్రేట్ రెవల్యూషన్, 3 పేర్లు ఉన్నాయి. గ్లోరియస్, బ్లడ్లెస్ అండ్ గ్రేట్ రెవల్యూషన్. 3 నేమ్స్. మహావిప్లవం, గొప్ప విప్లవం, రక్తపాత రహిత విప్లవం. ఈవెన్ ఒక రక్త బొట్టు కూడా భూమి మీద పడకుండా అధికారం అనేది చేంజ్ అయింది. ఏ ఇయర్లో జరిగింది? 1688. ఏ సెంచరీ అవుతుంది? 17th century. ఏ కంట్రీలో? ఇంగ్లాండ్. ఏ రాజవంశం? స్టూవర్ట్ రాజవంశం. స్టూవర్ట్ రాజవంశం పతనం అయిపోయి అధికారాలన్నీ కూడా రాజు నుంచి వ్యవస్థలోకి వెళ్ళిపోయి పార్లమెంట్ అనేది ఇట్ ఈజ్ రియల్ పవర్స్. కింగ్ నామినల్, రాజు అధికారాన్ని తగ్గించబడి పరిమితం చేయబడి పార్లమెంట్ అధికారులు. అప్పటి నుంచి పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది. వరల్డ్ ఫస్ట్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటైంది ఇంగ్లాండ్లో. ఈ యొక్క ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఈ డెమోక్రటిక్ అండ్ నేషనలిస్ట్ మూమెంట్స్ అండ్ రెవల్యూషన్స్, నేషనలిస్ట్ రెవల్యూషన్స్, మూమెంట్స్ ఆర్ రెవల్యూషన్స్. హెడ్డింగ్ నేషనలిస్ట్ రెవల్యూషన్స్ అండ్ మూమెంట్స్ రెవల్యూషన్స్. ఈ దీంట్లో ఫస్ట్ టాపిక్ ఇంగ్లాండ్ రెవల్యూషన్ మనం డిస్కస్ చేసాం. ఇంగ్లాండ్ కంట్రీ అంటే యూరోప్లోనే కంట్రీ ఇంగ్లాండ్. ఈ కంట్రీలో వచ్చినటువంటి ఒక మహా విప్లవం గురించి మనం డిస్కస్ చేసాం. ఈ స్మాల్ టాపిక్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయాలి. ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ అంటే వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇప్పుడు మనకి 20th centuryలో వచ్చింది మన ఇండియాలో ఇండిపెండెన్స్. వీళ్ళకి ఎప్పుడు 17th centuryలో వచ్చింది బ్రిటిషర్స్. ఈ టాపిక్ మీద మీకు 2 questions హోంవర్క్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, what is meant by civil war? Civil war.
సివిల్ వార్ అంటే అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి రాసి. నెక్స్ట్ గ్లోరియస్, వాట్ ఆర్ ద reasons of glorious revolutions. Glorious revolution in England.